ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి ఆదివారం ఆగమన కాలం 3వ సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మనం ఆగమన కాలాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యేక విధంగా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఫాదర్ గారు నూతన శుభాకాంక్షలు ఏంటి, ఇదేమైనా న్యూ ఇయరా అనుకుంటున్నారేమో. కొంతమందికి ఈ అనుమానం వచ్చి ఉంటుంది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎందుకు అంటున్నానంటే, మనం నూతన దైవార్చన సంవత్సరంలో ప్రవేశించాం. అంటే ఇప్పటి వరకు మనం బి సంవత్సరం అంటారు, అంటే అది మార్కు సంవత్సరం. ఆ మార్కు సంవత్సరాన్ని ముగించుకొని మనం ఇప్పుడు సి సంవత్సరంలో ప్రవేశించాం. సి సంవత్సరం అంటే అది లూకా గారు సువార్తలు అన్నీ కూడా చదువుతూ ఉంటాం. ఈ విధంగా మార్పు వస్తుంది కాబట్టి దీన్ని మనం నూతనంగా ఆగమన కాలంతో నూతన దైవార్చన సంవత్సరంగా కొనియాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరారా, ఒకానొక సందర్భంలో ఒక ఫాదర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. చాలా ఉడుకు రక్తంతో ప్రసంగం. ఆయన దగ్గర ఇన్ని పేపర్లు ఉన్నాయి, ప్రసంగం అంతా రాసుకొని వచ్చాడు. ఇక మొదలుపెట్టి చేతులు అటు ఇటు ఊపుతూ ఇక బాగా ఉండాలని ప్రసంగం చెప్తున్నాడు. కానీ ఆయన చేతులు అలా ఇలా ఊపుతుంటే పేపర్లన్నీ కూడా చేయి తాకి కింద పడిపోగానే అన్నీ వెతుక్కుంటున్నాడు, అన్నీ ఏరుకున్నాడు. మళ్ళీ అన్నీ కూడా సరి చేసుకొని అక్కడ ఉన్నటువంటి జనాల్ని అడుగుతున్నాడు, మనం ఎక్కడి వరకు ప్రసంగించాము, ఎక్కడి వరకు అయిపోయింది అని. అంటే ఎవరిలో ఒకరు చివరిలో ఉన్నవాడు, ఫాదర్ గారండి మీ ప్రసంగం అంతా అయిపోయిందండి, కేవలం ఆమెను అనాలి అని అన్నాడట. అనగానే ఆ ఫాదర్ గారు అన్నాడు, అలా కాదు నాయన, ప్రసంగం అయిపోలేదు, కానీ పాత సంవత్సరం అయిపోయింది, కొత్త దైవార్చన సంవత్సరం మొదలైంది, అది నువ్వు గుర్తుంచుకో అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలం, నిరీక్షణ కాలం, దీన్ని మనం ఇంగ్లీష్లో అడ్వెంట్ అంటాం. అంటే దీన్ని లతీన్ భాషలో అడ్వెంతుస్ అనేటువంటి పదాల నుంచి వస్తున్నాయి. ఏంటి అంటే అడ్వెంతుస్ అంటే రాకడ, రావటం, వచ్చుట. మనం అనుకోవచ్చు, ఎవరు వస్తున్నారు, ఎవరి కోసం వేచి ఉండాలి, ఎవరి కోసం నిరీక్షించాలి. ఎందుకంటే ఈ యొక్క ఆగమన కాలాన్ని నిరీక్షణ కాలం కూడా అంటాం. మరి ఎవరు వస్తున్నారు, ఎవరి కోసం వేచి ఉండాలి అని ఈ యొక్క 3 రకాల రాకడలు మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా చారిత్రాత్మకమైనటువంటి రాకడ, దాన్ని మనం ఇంగ్లీష్లో హిస్టారికల్ కమింగ్ అంటాం. అంటే అది ఎప్పుడు జరుగుతుంది, జరిగి ఉంది. యేసు మన ఈ యొక్క భూలోకంలో పుట్టారు, అది చారిత్రాత్మకంగా జరిగింది. మరి మన వలె జీవించారు, దాన్నే మనం సంబరం చేసుకున్నాము, అదే మొదటి క్రిస్మస్. మరి రెండవ రాకడ ఎప్పుడు? చాలామంది ఏవో సంవత్సరాలు, తిథులు, డేట్లు అన్నీ కూడా నిర్ణయించి ఇగో ఇది రెండవ రాకడ అంటారు. కానీ యేసుప్రభు ఏమన్నారు? ఎవరికి కూడా తెలియదు రెండవ రాకడ, కేవలం తండ్రికి మాత్రమే తెలుసు అన్నారు. మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, దానికోసం వేచి ఉండాలి అనేది ఖచ్చితమైనటువంటి బోధన. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి రాకడ, మరి రానున్నది రెండవ రాకడ, అది ఎప్పుడో తెలియదు. కానీ ఈ రెండింటి మధ్యలో మధ్యస్థ రాకడ, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనం దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా ఆ మధ్యస్థ రాకడ, క్రీస్తు మనలోనికి వస్తుంటారు. అదేవిధంగా దివసప్రసాదం ద్వారా కూడా ప్రభు వస్తున్నారు. ఇంకా మనకు ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు, వాటి ద్వారా కూడా ప్రభు మనలోనికి వస్తుంటారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం తయారు కావాలి, రెండవ రాకడ కోసం సంసిద్ధపడాలి. అందుకోసమని ఈనాడు ఇర్మియా ప్రవక్త
తన యొక్క గ్రంథం ద్వారా మనందరు కూడా తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు నిరాశ చెందారు, మనకి ఎవరు మనల్ని రక్షించేవాడు, మన రక్షకుడు ఎవరు అని వేచి ఉన్నారు, నిరాశ చెందుతూ ఉన్నారు. అలాంటి సమయంలోనే ఇర్మియా ప్రవక్త వారందరూ కూడా బోధిస్తున్నాడు, ఇదిగో దావీదు వంశం నుండి ఒక రక్షకుడు వస్తాడని. మరి వాళ్ళందరినీ కూడా నిరీక్షణ ఆగమన కాలం అంటే వారందరూ కూడా ఒక ఆశను తయారు చేస్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో విపత్తులు జరుగుతుంటాయి. అవన్నీ కూడా జరిగినప్పుడు మనం భయపడవద్దు. ఎందుకంటే మనం నిరీక్షించేది యేసు ప్రభు మన కోసం వస్తారని, ఆయన కోసం మనం సంసిద్ధపడాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే తెస్సలోనికు రాసినటువంటి మొదటి లేఖలో ఈనాడు 2వ పఠనంలో ప్రేమయందు వర్ధిల్లజేయుడు, మీరు దేవుణ్ణి సంతోషింపజేయండి అని అంటున్నారు. కాబట్టి ఈరోజు సువార్తలో కూడా మొదటి భాగంలో భయానకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. అవన్నీ చూసినప్పుడు భయపడవద్దు, మీరు తల ఎత్తుకొని జీవించాలంటున్నారు. అందుకోసమని రెండవదిగా మనల్ని ఏ విధంగా తయారు కావాలి, ఆధ్యాత్మికంగా తయారు కావాలని యేసుప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే మనం అప్రమత్తంగా ఉండాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మిక విషయాలపై మనం చురుకుగా ప్రయత్నం చేయాలి, ఇంకా విశ్వాసంలో దృఢపడాలి అని మనకు ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎలాంటి భయంకరమైనటువంటి విషయాలు వచ్చినా కూడా భయపడకుండా మనం ఆధ్యాత్మికంగా బలపడదాం, ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, సరి అయిన రీతిలో యేసు ప్రభు రాకడ కోసం తయారవుదాము. ఆమేన్.